పరమశివభక్తుడు మహాకవి దూర్జటి విరచితమైనటువంటి శ్రీ కాళహస్తీశ్వర శతకం నుంచి మొదటి శ్లోకానికి స్వాగతం. శ్రీ విద్యుత్కలితాయ వంజన మహాజీమూత పాపాంబుధారావేగంబున మన్మనోబ్జసముదీర్ణతంబున్ కోల్పోయితిన్ దేవా మీ కరుణాశరసమయమెంతేం చాలున్ చిద్భావనాసేవన్ తామరతంపరై మనియదన్ శ్రీకాళహస్తీశ్వరా. పద్యమంతా సరళమైన తెలుగులో ఉన్నప్పటికీ కూడాను ఈ రోజున ఉన్నటువంటి యువత బాగా అర్థం చేసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన పదాలకి అర్థం తెలుసుకుందాం. స్త్రీ విద్యుత్కలితాయ వంజన, విద్యుత్కలిత సంపద ఎనడి మెరుపు తీగతో కూడిన, ఆజవంజన అంటే సంసారమనడు, మహాజీమూత జీమూతము అంటే మేఘము, మహాజీమూతము అంటే దట్టమైనటువంటి మేఘము, పాపాంబుధారావేగంబున అంటే సంపద ఎనడి మెరుపు తీగతో కూడిన సంసారమనడి దట్టమైనటువంటి మేఘము యొక్క పాపములనడి వర్షపు నీటి ధారల చేత మన్మనోబ్జసముదీర్ణతంబు కోల్పోయితిన్. సముదీర్ణతంబు అంటే వికాసము, మనో అబ్జ, అబ్జము అంటే తామర పువ్వు. నా మనస్సు అనేటటువంటి తామర పువ్వు వికాసాన్ని కోల్పోయింది. చిద్భావనాసేవన్, చిత్ భావన సేవన్ అంటే ఆత్మధ్యానము చేత, తామరతంపరై మనియదన్ శరత్కాలములో తామర పువ్వులు సమృద్ధిగా పొందినట్లు సర్వసమృద్ధి కలవాడనై జీవించెదను. మొత్తం పద్యానికి ఇప్పుడు అర్థం చూసుకుందాం. ఓ శ్రీకాళహస్తేశ్వర, మాయా అను మెరుపు తీగలతో కూడిన సంసారము అను గొప్ప మేఘములచే పాపము అను వర్షపు ధారల వలన కొలనులోని తామర పువ్వులన్నీయు కళావిహీనమైపోయినట్లు నా మనస్సు అనే తామర పువ్వు వికాసాన్ని కోల్పోయింది. ఓ పరమేశ్వర, మీ దయ అనే ఏ కొంచెమైనను నా యందు ప్రసరింపచేస్తే ఆత్మధ్యానము అనే సేవ చేత శరత్కాలములో తామర పువ్వులు వృద్ధిగా పెంపొందినట్లు సర్వసమృద్ధి కలవాడనై అంటే సర్వసంపదలతోనూ జీవిస్తాను. ఓ తండ్రి, నన్ను కరుణించు అంటూ వేడుకుంటున్నాడు దూర్జటి.